శుభములు తెలియజేస్తున్నాను. అలాగే 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి స్థానిక సంఘానికి, ఈ సంఘానికి నేను శుభములు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడి వారి జీవితాల్లో నుంచి సమయాన్ని, వారి వనరులను, వారి కుటుంబాలను, అలాగే వారికి ఉన్నటువంటి అనేకమైన ప్రాధాన్యతలను విడిచిపెట్టి స్థానికంగా ఒక సంఘం ఏర్పడాలని, ఆ సంఘంలో ప్రజలు అభివృద్ధి చెందాలని, ఆ సంఘంలో ప్రజలు నిర్మించబడాలని, ఆ సంఘంలో ప్రజలు దేవుని వాక్యం చేత కట్టబడాలి అని శ్రమించిన అశువులు వాడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవటం మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. అలాగే ఆ వాగ్దానంతో పాటు ఇచ్చిన ఆజ్ఞ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం ఈ మాటను చదవచ్చు. మీకు వాక్యోపదేశం చేసి మీ పైన నాయకులుగా గల వారిని ఏం చేయమన్నాడు? శ్రద్ధగా వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా అనుసరించాలి అని చెప్పాడు. చదువుతారా లేదా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు అని చెప్పిన వాక్యానికి ఉన్న సందర్భం ఏమిటి అని అంటే, మీ ముందు నడిచినటువంటి వారు, మీకు ముందు మార్గోపదేశం చేసినటువంటి వారు, వారి జీవితాలను మీకోసం పెట్టుబడిగా పెట్టినటువంటి వారి యొక్క విశ్వాస ప్రమాణాలు, వారు మీకు నేర్పినటువంటి, వారి మీ జీవితాల్లో విత్తినటువంటి విత్తనములు, వాక్యం అనే విత్తనం, పరిశుద్ధాత్మ దేవుని పరిచయం అనే విత్తనం, అంతటితో ఆగక సంఘముగా కూడబడటం, సంఘముగా కట్టబడటం, సంఘముగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఇటువంటి అనేకమైన ఈవులతో మిమ్మల్ని నింపినటువంటి వారి యొక్క గుణాతిశయములు, ప్రభు యొక్క గుణాతిశయములు ప్రచురించడానికి మనము ఇటువంటి సంఘముగా కట్టబడ్డాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన హృదయాల్లో ఈ విషయాలు ఉండాలి, ఈ విషయాలు మెదులుతూ ఉండాలి. ఎప్పుడో అయిపోయారు, మా తాతలు నేతలు తాగారు, మాకేంటి, మా ముందులు వాసన చూస్తారా అని అడిగారు. అలా కాదు, అది కాదు నేను చెప్తున్నటువంటి. మన ముందు నడిచినటువంటి వారి యొక్క దర్శనాన్ని మనం మర్చిపోకూడదు. మనము నీటి కాలువల యోరున నాటబడినటువంటి వృక్షమై తన కాలముందు ఫలమిచ్చేదిగా ఆకు వాడకుండా ఉండేటటువంటి సంఘంగా ఎదగటము ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, నీటి కాలువల యోరన మనలను నడిపించినటువంటి మన పెద్దలను జ్ఞాపకం చేసుకున్నాము. మన పెద్దల యొక్క మార్గమును విలువకుండా గట్టిగా పట్టుకున్నప్పుడు, వారి యొక్క ప్రవర్తన ఫలమును నిదానించి గమనించి నేర్చుకున్నప్పుడు, అది మనకు ఆశీర్వాదకరం, అది మనకు మేలు, అది మనకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి విషయం. దాన్ని మర్చిపోకూడదు. నాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు, వారి సమయం అయిపోయింది, ఇప్పుడు నా సమయం వచ్చింది అన్నటువంటి నూతన వరవడి మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది కేవలము ఒక చోటు గురించి నేను మాట్లాడట్లేదు. ప్రధానంగా ఉన్నటువంటి అనేక దేశాలు నేను వెళుతూ ఉంటాను. అన్ని దేశాల్లో ఇదే సమస్య. జనరేషన్స్ మారే కొద్దీ ఆ జనరేషన్స్లో, ఇప్పుడు జనరేషన్ ఆల్ఫా మొదలైందట, సంఘం ఇంకా జనరేషన్ జీ అంటే జెన్ జీకి కూడా సిద్ధపాటుగా లేవు మనం. కానీ మన ముందే ఎదిగినటువంటి మిలేనియల్స్ అంటే నా వయసు ఉన్నోడు, ఇప్పుడు నాకు ముందున్న బేబీ బూమర్స్ అంటే 60 పైన ఉన్నటువంటి వారికి, వారితో ఇక మీ అవసరం మాకు లేదు, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, కాలం మిగిలిపోయింది, మీరు ఒక సైడ్ కూర్చుంటే మా పని మేము చేస్తాం అన్నటువంటి వైఖరి, ఆ వైఖరి సంఘాల్లో ఈ మధ్య కనిపిస్తూ ఉంది. కానీ అది ఆశీర్వాదదాయకం కాదు, అది ప్రయోజనదాయకం కాదు, అది మనకు దీవెనదాయకం కాదు. దీవించబడాలన్నా, ఆశీర్వాదంతో ఎదగాలన్నా, సంఘమును బలంగా పటిష్టంగా నిర్మించాలన్నా, మన ముందు నడిచినటువంటి మన నాయకుల యొక్క శ్రేయస్సు, మన ముందు నడిచినటువంటి మన నాయకుల యొక్క చల్లని దీవెన మనపై ఉండటం మంచిది, అది ముఖ్యం. దాన్ని విస్మరిస్తే మనం ఎటు కాకుండా పోతాం. మన ప్రయాణం, మానవ జీవన ప్రయాణం అన్నది ఒక తోటలో మొదలై ఒక నగరానికి ప్రయాణం చేస్తోంది.
మొదటి మాట నేను మీకు గుర్తు చేసేటటువంటి ఈ 25 సంవత్సరాలు 25 వసంతాలు మీ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మానవుల యొక్క ప్రయాణంతో పోల్చి మీ ముందు ఉంచే ప్రయత్నం ఈరోజు చేస్తాను. మనిషి యొక్క ప్రయాణం తోటలో మొదలై అది ఎటువైపుకు వెళుతుంది? నగరానికి వైపుకు వెళుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10 నుంచి 16 వరకు మీరు ఏర్పరచుకొని చదివినటువంటి వాక్య భాగాలు యాదృచ్ఛికం అనటం కంటే, యాదృచ్ఛికం అంటే ఏంటంటే కోఇన్సిడెన్స్ ఇన్ ఇంగ్లీష్. కోఇన్సిడెన్స్ అనటం కంటే పరిశుద్ధాత్ముడు పనిచేయగా నేను నా మనసులో ఉన్న మాటలను మీరు అది వాక్య రూపంలో చదివారు అని చెబితే ఎంత బాగుంటుంది చూడండి. మీరు ద్వితీయోపదేశకాండం 28 తీసుకున్నారు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆయన ఇచ్చే మెండైనటువంటి, మీరు తలగా ఉంటారు కానీ తొక్కగా ఉంటారు, మీరు అప్పించేవారుగా ఉంటారు కానీ అడుక్కు తినేవారుగా ఉండరు అన్నటువంటి ఆ వచనాన్ని, ఆ వాక్కులను, దేవుడిచ్చినటువంటి వాగ్దానంతో కూడినటువంటి దాన్ని ఏమంటారు ఆజ్ఞలను ఒకసారి గమనిస్తే ప్రతి ఆజ్ఞ వెనుక ఒక వాగ్దానం, ప్రతి వాగ్దానం వెనుక ఒక ఆజ్ఞ, హ్యాండ్ ఇన్ గ్లవ్ గా వెళుతూ ఉన్నటువంటి ఆయన యొక్క పరంపర, ఆయన ఆశీర్వాద పరంపర, ఆయన మనుష్యులకు వెలుగునివ్వటానికి ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలుకు తెలియజేసినటువంటి పరంపర. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానములు చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకై శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప శక్యముగాని ఇసుక వలెను సంతానము కలిగి వీరందరూ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ప్రదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. ఏమిటి దీని విశ్వాసం? What is the hope that the people of Abraham, or the generation of Abraham were holding on to? ఏ వాగ్దానం కోసం, ఏ నిరీక్షణ కోసం వారు గట్టిగా దాన్ని పట్టుకుని ఉన్నారు అని కనుక మనం ఆలోచిస్తే 3 రకాలైనటువంటి మత ఆలోచనలు మన ముందుకు వస్తాయి. 3 రకాలైనటువంటి మత ఆలోచనలు. ఈ 3 ఎంత తొందరగా క్రైస్తవ మతం లేదా క్రైస్తవ సమాజం వదిలించుకుంటే అంత తొందరగా మనం తిరిగి నూతన ఇశ్రాయేలుగా మారుతాం. మొదటిది అంటే మనం పరదేశులమై ఉన్నాము అన్నటువంటి మాట, మరియు మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మాటను మనం ఇంటర్ప్రెట్ చేసే పద్ధతి ఏమిటి అంటే ఈ ప్రపంచమంతా మాయ, ఈ ప్రపంచమంతటిలోనూ ఏమీ లేదు, ఈ ప్రపంచమంతా కూడా గతించిపోతుంది, నేను ఇక్కడి వాడను కాను, నేను ఇక్కడికో వెళ్ళిపోవాలి అనేటటువంటి వృధా ప్రయాస. నాకు తెలుసు నేను కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నాను, బట్ లెట్ మీ టాక్. దాన్ని క్లాసిక్ డెఫినేషన్ ఏమిటి అంటే, నేను చెప్పిన మాటకు క్లాసిక్ పేరు ఏంటి అంటే ప్లాటోనిజం. దాన్ని ప్లాటోనిజం అంటారు. ఫిలాసఫీ చదివిన వారు ఎవరైనా ఉంటే పలాయనవాదం అన్నది మీకు అర్థమైపోతుంది. ప్లాటోనిస్టిక్ థాట్ లేకపోతే నియో ప్లాటోనిజం ఏం చెప్తుంది అని అంటే దాన్ని నాస్టిసిజం అని కూడా అన్నారు. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త, తర్వాత తీతు పత్రిక, అలాగే మిగిలిన కొన్ని పత్రికలు, ఇవన్నీ కూడా నాస్టిసిజంను ఎదిరించడం కోసం రాసిన పత్రికలు. ఆ నాస్టిసిజం చెప్పినటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇదంతా మాయ, మనం ఎక్కడికో వెళ్ళాలి, ఇందులో సత్యం లేదు, భౌతికమైనది ఏది కూడా అది సత్యము కాదు, అది నశించిపోతుంది అని చెప్పినటువంటి ఒక వితండవాదం. కానీ అందుకని మీరు ఏర్పరచుకున్నటువంటి రెండవ స్వార్థ వాక్య భాగం, ఆదియందు వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై అభౌతికమైనటువంటి ఆ వాక్యము, స్పిరిచువల్ అయినటువంటి ఆ వాక్యము, నా ఆలోచనకు నా భౌతికతకు అందనటువంటి ఆ వాక్యము, కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్య డేరా వేసింది. He pitched his tent among us. He chose భౌతికతను ఆయన ఎన్నుకుని మన మధ్యకు వచ్చి నా పేరు ఇమ్మానుయేల్ అని చెప్పాడు.
The presence of God is where, or His dwelling is what Christianity is all about. క్రైస్తవ జీవన విధానం ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడితో వెళ్ళిపోయే ఆత్రం కాదు. క్రైస్తవ జీవన విధానం దేవుని సన్నిధిని మన మధ్య అనుభవించగలగడం. ఇమ్మానుయేల్ అన్నటువంటి ఈ అనుదినం అనుక్షణం ఆయన సన్నిధిని అనుభవించగల ఒక పరవశం, కేవలం భక్తి పారవశ్యం కాదు. ఇది రెండవ శత్రువు. మొదటి శత్రువు ఎక్కడికో వెళ్ళిపోవాలన్నటువంటి ఆత్రం. రెండవ శత్రువు భక్తి పారవశ్యంలో బాధ్యతలు మర్చిపోయినటువంటి జీవన విధానం. బాధ్యతలు మర్చిపోయినటువంటి భక్తి. భక్తి మంచిదే, భక్తి మంచిది, ఆరాధన మంచిది, స్తుతి మంచిది, చేతులెత్తి స్తోత్ర గీతం చెప్పడం మంచిది, ఉదయాన్నే లేచి అధ్యయనం మంచిది, ప్రార్థన మంచిది. అప్పుడప్పుడు డిసిప్లిన్డ్గా అప్పుడప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడం కోసం మనము సెల్ ఫోన్ నుండి, భోజనం నుండి, రంగురంగుల వస్త్రాల నుండి, మనం ఆశపడి కొనుక్కునేటటువంటి బంగారు నుండి, ఉపవాసం మంచిది. ఉపవాసం బంగారం ఏంటి అనుకుంటున్నారు, చాలా రకాలుగా ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం మంచిది, ఈ భక్తి అంతా మంచిదే. కానీ భక్తి బాధ్యతలను విస్మరింపచేస్తే 25 వసంతాలు చేసినటువంటి మన ప్రయాణం అది బూడిదలో పోసిన పన్నీరు, బూడిదలో పోసినటువంటి పన్నీరు. భక్తి నెత్తికెక్కకూడదు, భక్తి బాధ్యతలను మరిచేలా చేయకూడదు. ఈ మధ్య వచ్చినటువంటి వరవడి, కొన్ని సంవత్సరాల క్రితం చూసినటువంటి నేను గమనిస్తూ వస్తున్నటువంటి వరవడి, ఇది కేవలము ఆంధ్రదేశానికి, తెలంగాణ ప్రాంతానికి, లేకపోతే భారతదేశానికి సంబంధించింది కాదు. ఈ సంస్కృతి, ఈ నియోగ్నాస్టిక్ లేకపోతే నియోప్లెటనిస్టిక్ ఐడియాలజీ అండ్ రిలీజియాసిటీ ఆ రిలీజియస్ సెక్లూజన్, మనల్ని మనం ప్రత్యేకపరచుకునేటటువంటి రిలీజియస్ సెక్లూజన్ అనే ఐడియాలజీ కేవలం ఇక్కడే కాదు, పాశ్చాత్య దేశాల నుంచి కూడా అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పెట్టింది. జాగ్రత్త కూడా. మన పిలుపు, మనము చదివినటువంటి వాక్య భాగంలో మనకు ఇచ్చినటువంటి పిలుపు, ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్, నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, నీ గొర్రెలు ఆశీర్వదింపబడతాయి, నీ మేకలు ఆశీర్వదింపబడతాయి, నువ్వు విత్తిన పొలం ఆశీర్వదింపబడుతుంది, నువ్వు నాటిన చెట్టు ఫలిస్తుంది, నువ్వు చూసిన ప్రతి ఒక్కటి, నువ్వు నడిచిన ప్రతి దేశం నీదవుతుంది. సో దట్ ఐ విల్ బ్లెస్ యూ, సో దట్ యూ షల్ బికమ్ ఎ బ్లెస్సింగ్. అల్టిమేట్ ఐడియా మతం కాదు, అల్టిమేట్ ఐడియా యూ బికమింగ్ ఎ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించగల నూతన మనుష్యత్వం వైపుకు ప్రయాణం తోటలో మొదలైంది, నగరం వైపుకు వెళుతోంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. తోటలో మొదలై నగరం వైపుకు ప్రయాణించే ఈ మనుష్య సమాజానికి ఉన్నటువంటి మధ్యలో వచ్చే హర్డిల్స్ గురించి మీతో మాట్లాడుతున్నాను. మొదటి హర్డిల్, ఈ ప్రపంచాన్ని వదిలి ఇక్కడికో వెళ్ళిపోవాలి, ఇంకేదో లోకానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆత్రం. రెండవ హర్డిల్, బాధ్యత లేనటువంటి భక్తి. ఉదయాన్నే భక్తి ఉంది, ఉదయాన్నే ప్రార్థన ఉంది, ఉదయాన్నే స్తోత్రం ఉంది, స్తుతి గీతం ఉంది, గిటార్ ఉంది, కీబోర్డ్ ఉంది, తబలా, ఢోలక్ వగేరా అన్నీ ఉన్నాయి. భర్తకు భోజనం లేదు, భార్య పట్ల బాధ్యత లేదు, పిల్లల పట్ల బాధ్యత లేదు. దానికి సేవ అని పేరు పెడితే ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుని చూసి నవ్వుతారు. చెప్పింది మీకు అంటారు, యు ఆర్ కాల్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్. ఆశీర్వదింపబడినటువంటి దేశంలో ప్రపంచములకు ఆశీర్వాదకరముగా మారడానికి దేవుడు పిలుస్తున్నాడు. మతం మూడవ శత్రువు. ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం, బాధ్యత లేని భక్తి, మత ఛాందసవాదం మూడవది. ఇది మనందరికీ మనకు అంటినటువంటి ఒక చాలా చెప్పాలి అంటే డార్క్, వెరీ బ్లాక్ డార్క్ స్టెయిన్. దాన్ని కడుక్కోవడం చాలా కష్టం. మరక మంచిదే అని మధ్య మనం చెప్తున్నాం టెలివిజన్. ఈ మరక మాత్రం మంచిది. ఈ మరక సర్ఫెక్సల్తో పోదు, ఏర్చల్తో పోదు, దేంతో పోదు. ఈ మరక పోవాలి అని అంటే ఈ మరక అంటింది నాకు యేసు రక్తం ద్వారా అన్న భ్రమలో కొంతమంది ఉంటున్నారు. యేసు రక్తం మీకు మతాన్ని అంటించదు.
యేసు రక్తం నీకు నిజమైన మనుష్య జీవితాన్ని పరిచయం చేస్తుంది. నిజమైన మనుష్యత్వంపై సంపూర్ణమైన మనుష్య జీవన విధానానికి ఆహ్వానం కలుగుతుంది. కానీ మతం నేర్చుకున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం మెల్లిమెల్లిగా మత ఛాందస్యవాదంలోకి వెళ్ళిపోతుంది. ఈ మత ఛాందస్యవాదం ఎలా ఉందో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఆలోచన విధానంలో మీరు ఈ విధంగా డ్రెస్ వేసుకోవాలి, ఆ విధంగా డ్రెస్ వేసుకోకపోతే నువ్వు నా వాడివి కాదు. నా ఆలోచన విధానంలో నువ్వు ఈ విధమైనటువంటి ముసుగు వేసుకోవాలి, నువ్వు ఈ విధమైనటువంటి ఈ విధమైన ఆభరణాలు ధరించుకోకూడదు, ఈ విధమైనటువంటి బొట్టు, ఈ విధమైనటువంటి కట్టు, ఈ విధమైనటువంటి ఆహారం, ఈ విధమైనటువంటి కులం, ఈ విధమైనటువంటి పెళ్లిళ్ళు, ఈ విధమైనటువంటి ఆచారాలు, ఈ విధమైనటువంటి డినామినేషన్ వగేరా వగేరా వగేరా, ఈ శ్రాద్ధం, ఈ పిండం, ఇది మనం నేర్చుకుంటున్నాం. ఈ మతం మనుషులను విడదీస్తుంది. Wherever you go, whatever religion you follow, including Christian religion. I know I'm making a controversial statement again, but let me make it. క్రీస్తు జీవన విధానం వేరు, క్రైస్తవ మతం వేరు. క్రైస్తవ మతం నీ ప్రయాణంలో నీకు ఒక అడ్డుగోడ, అది నీకు ఒక గుదిబండ. క్రైస్తవ ఏ మతమైనా సరే యేసు క్రీస్తును చంపింది ఎవరు అని అడిగితే దానికి ఉన్న ఏకైక సూటైన సమాధానం మతం. హేరోదీయులు, పరిసయ్యులు, సద్దుకులు ముగ్గురు కలిపి చంపారు. ముగ్గురులో ఒకరికొకరు పడదు మళ్ళీ, కానీ మతం అన్న ఒక్క కారణంగా అందరూ ఏకమయ్యారు. రాజకీయం చంపలేకపోయింది, విప్లవం చంపలేకపోయింది, కానీ మతం చంపేస్తుంది. బీ కేర్ఫుల్ మై బ్రదర్ మై సిస్టర్. 25 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఇంతకుముందు పాస్టర్ అమ్మ గారు, దైవ సేవకురాలు ఎన్నో ఒడుగులు, ఎన్నో తిరుగుబాట్లు అన్న పదం వాడారు. అదైతే నాకు తెలియదు, కానీ మతం తిరుగుబాటు నేర్పిస్తుంది, మతం సెక్లూజన్ నేర్పిస్తుంది, మతం నీకంటే నేను గొప్పవాణ్ణి అన్న ఫీలింగ్లో నేను బ్రతకనిస్తుంది. కానీ క్రీస్తు మార్గం వేరు. If there is a fine line between the religious seclusion or religiosity and the spirituality that Jesus speaks to us or teaches us. యేసు క్రీస్తు నేర్పించేటటువంటి ఆత్మీయ, ఆధ్యాత్మిక, నిజమైన మనుష్య జీవితం వేరు. ఈ 3 శత్రువులు, ఎక్కడికో వెళ్ళాలన్నటువంటి ఆత్రం, నేను మీకంటే గొప్ప అన్న మతం, బాధ్యతలైనటువంటి భక్తి, ఈ 3 నీకు శత్రువులు. ఇకపోతే మన నడక, మన ఆలోచన, ఇంతకు శిల్పిగా ఆయన చెప్పుతున్నటువంటి దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే ఇప్పుడు కనికరింపబడిన వారై ఉన్నారు. ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచబడినట్టు వారి మధ్యలో మంచి ప్రవర్తన గల వారై ఉండవలని మిమ్మును ప్రతిమాలుకొనుచున్నాను. అవర్ ఫోకస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్, a true life, a real human life. మన జీవన విధానం నిజమైన మనుష్య జీవన విధానం. దానికోసం మనకి లెట్స్ కంటిన్యూ a little bit deeper into these texts so that we understand అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను నేను అన్నది మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిర నిర్మాణం చేశాడు. ఇంతకుముందు సాక్ష్యం పలుకుతూ సహోదరులు ఏ విధంగా ఇక్కడ ఒక పాక వేశారు. ఆ పాక మెల్లిమెల్లిగా బ్రిక్స్ అండ్ బోన్స్ అండ్ మోర్టార్, సిమెంట్తో మరియు ఇటుకలతో కలిపి భక్తిని, ధ్యానాన్ని, ప్రభువు రాజ్య విస్తరణను రంగరించి ఒక మందిరము వలె దీన్ని చేశాం అని చెప్పారు.
ఈ పదాలు నావి, భావన. ఈ మందిర నిర్మాణం అలా చేసామని చెప్పారు. ప్రభువు కూడా భూమి ఆకాశములు అనే ఒక మందిర నిర్మాణం చేశారు. ఈ 6 దినములు ఈ మందిరాన్ని నిర్మాణం చేసే క్రమంలో ఎక్కడ లైట్స్ ఉండాలో అక్కడ లైట్స్ పెట్టాడు. ఉదయానికి ఒక లైట్ పెట్టాడు, రాత్రికి ఒక లైట్ పెట్టాడు. నీళ్ళు మంచి మంచి లైట్స్ ఉంచాడు. ఆయన ఎక్కడ నీళ్లు పారాలో అక్కడ నదుల రూపంలో నీళ్లు ప్రవహింపచేశాడు. జీవమును కలిగించడానికి రశ్మి, సూర్యరశ్మి మరియు నీటిని ఆయన కలుగజేశాడు. పక్షులకు, పశువులకు, సమస్త జీవులకు కావలసినటువంటి ఒక మంచి సుభిక్షమైన తోటను తయారు చేసి దానిని తన మందిరముగా ఆయన దాన్ని కూర్చిన తర్వాత 7వ దినమున ఆ మందిరములో భూమిని తన పాదపీఠముగాను ఆకాశమును తన సింహాసనముగాను చేసుకుని విరాజమానుడైన The king got into his temple. అలా అయిన తర్వాత ముందు గురించి తన చేతితో మంచి ముద్దను తీసి బాగా తయారు చేసి చెవి, ముక్కు, నాలుక, గొంతు, చేతులు, కాళ్ళు వగేరా వగేరా వగేరాలన్నీ అమర్చి తన వాయువును ఊదగా, జీవవాయువు ఊదగా జీవాత్మైనటువంటి మనిషిని నువ్వు నా ప్రతినిధి అని 3 మాటలు చెప్తాను. 3 మాటలు గుర్తుంచుకోండి. యు ఆర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా ప్రతినిధి. నెంబర్ 2, యు ఆర్ మై ఇమేజ్. నువ్వు నా ప్రతిబింబాన్ని, ఇమేజ్. నెంబర్ 3, యు ఏమన్నాను? ప్రతినిధి, ప్రతిబింబం మరియు నువ్వు నా స్వరూపం. ప్రతిమ, తెలుగులో దాని స్వరూపము అంటే ప్రతిమగా చేశారు. యు హ్యూమన్స్ ఇన్ దిస్ గార్డెన్ కాల్డ్ మై టెంపుల్. నా మందిరముగా నేను నిర్మించుకున్నటువంటి, నా భవనముగా నేను నిర్మించుకున్నటువంటి, నా ఇల్లుగా నేను నిర్మించుకున్నటువంటి భూమి ఆకాశములు అనే ఈ సిస్టంలో యు ఆర్ మై ఇమేజ్, యు ఆర్ ఇన్ మై లైకెన్స్. అలాగా నేను అనుకుంటున్నాను. దీనికి కరెక్ట్గా ఆపోజిటే విగ్రహాలు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ దిస్ ఈజ్ ఐడాలట్రీ. ఎలా? మనిషి కూడా మంచి మట్టిని చూసి లేదా మంచి రాయిని చూసి ఉల్లి పెట్టి తొలుస్తాయి, చక్కగా తయారు చేస్తాయి. చక్కగా తయారు చేసినటువంటి ఆ ప్రతిమను కోతి రూపంలోనూ, మనిషి రూపంలోనూ, నెమలి రూపంలోనూ, పక్షి రూపంలోనూ, జంతు రూపంలోనూ, ఇంకేదో రూపంలోనూ చేసి దానిని ఒక సరస్సులో, ఒక కొలనులో, ఇది కేవలము ఇక్కడున్న హైందవ సంస్కృతిలో జరిగేది మాత్రమే కాదు. ఇది క్రీస్తు పూర్వం అబ్రహామును పిలిచే క్రమంలో ఉన్నటువంటి మెడిటరేనియన్ ప్రాంతముకు, ఇంకా అబ్రహాం రాకముందే ఉన్నటువంటి ఏం సివిలైజేషన్ అది? సుమేరియన్కు ముందు ఉన్నదేంటి ఆలోచించండి. అబ్రహాం ఏ సివిలైజేషన్ నుంచి పట్టుకొచ్చాడు దేవుడు? మెసోపొటేమియన్ సివిలైజేషన్. మెసోపొటేమియన్ సివిలైజేషన్, ఆ తర్వాత మీరు సుమేరియన్, ఆ తర్వాత బాబిలోనియన్. ఈ అన్ని సివిలైజేషన్స్లో కూడా మన దేశంలో ఉన్న సివిలైజేషన్, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ విధంగా అయితే మనకు కావలసిన దేవుళ్ళను కంటామో అలాగే ఉంటుంది. ఒక కొలనులోకి తీసుకొని వచ్చి 3 రోజులకు తగ్గకుండా అందులో ఉంచుతారు. దానిని బయటకు తీసి ఇప్పుడు దానికి కళ్ళకు మైనం పెడతారు. కళ్ళు దాని నుంచి వచ్చే ప్రభావం మనుషుల మీద పడకుండా ఉండటం కోసం అప్పుడే ధాన్యం పోసి కళ్ళకు మైనం పెట్టి ఆయనను, లేకపోతే తొలిచినటువంటి ఆ విగ్రహాన్ని, తొలిచినటువంటి ఆ ప్రతిమను, తొలిచినటువంటి ఆ ప్రతిబింబాన్ని, తొలిచినటువంటి ఆ ఇమేజ్ను ఒక మంచి పరుపు మీద పడుకోబెడతారు. దానికి కొన్ని మంత్రోచ్చరణ చేసి దానికి 7 రకాలైనటువంటి, లేకపోతే పంచభూతముల నుంచి వచ్చేటటువంటి 7 రకాలైనటువంటి స్పర్శ, శ్వాస,
చూపు, వినికిడి వగైరా 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 రావాలి అన్నటువంటి ఆవాహయాన్ని చేస్తారు. ఆ తరువాత ఆ మైనం తొలగించి తీసుకుని వచ్చి ఆలయమందు ప్రతిష్ఠించి, ఆ ఆలయమందు ప్రతిష్ఠించే క్రమంలో 3 రోజులకు తగ్గకుండా నీటి దగ్గర, 3 రోజులకు తగ్గకుండా పరుపు మీద, 3 రోజులకు తగ్గకుండా వారికి ఉండేటటువంటి ఇంద్రియములను ఆవాహయాన్ని చేసిన తర్వాత ఇప్పుడు ప్రతిష్ఠించి ప్రాణమును ప్రతిష్ఠించాలి అంటాడు. ప్రాణమును ప్రతిష్ఠించడం కోసం కొన్ని వేద మంత్రోచ్చరణలుగా వాళ్ళు అనుకున్నది ఉచ్చరించి, అక్కడ వారి సంస్కృతుల ప్రకారంగా దురదృష్ట లేకపోతే మిగిలిన సంస్కృతుల్లో ఉన్నటువంటి ఆ భాషలో, ఇక్కడ మనం ఉన్నటువంటి మన భాషలో ఎగ్జాక్ట్ ఆపోజిట్ దేవుడు ఏదైతే చేశాడో దానికి కరెక్ట్ ఆపోజిట్ చేసి ఇప్పుడు అందులోనికి రా ఆవాహయామి అని పిలుస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, యు డోంట్ నీడ్ ఇట్. భూమి ఆకాశములు అనే నా మందిరములో యు ఆర్ మై ఇమేజ్, యు ఆర్ మై, దిస్ ఇస్ ద టెంపుల్ దట్ ఐ యామ్ బిల్డింగ్ అండ్ యు ఆర్ మై రిప్రజెంటేటివ్. ఆయన అన్నాడు, నువ్వు ఫలించు, నువ్వు విస్తరించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు భూమిని నిందించు, నువ్వు దాన్ని ఏలు అంటున్నాడు. మనం అంటున్నాం కాదు, నువ్వే మా దేవుడివి, నువ్వే ఫలించాలి, నువ్వే అభివృద్ధి చెందాలి, నువ్వు మనల్ని ఆశీర్వదించాలి. అందులో ఉన్నది ఏమంటుంది, నువ్వు నాకు నీ భార్యని, నువ్వు నాకు పిల్లని, నువ్వు నాకు సంపాదించింది నీ బంగారు. ప్రభు ఏమంటున్నాడు, బంగారం మీది, భూమి దాని సమస్తమును అంతా నాదే, టేక్ ఓవర్ ఇట్, రూల్ ఓవర్ ఇట్, హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్. వాట్ ఎ కాంట్రాస్ట్! ఈ లోక మర్యాదకు దేవుడు ఏర్పరిచిన మర్యాదకు ఉన్న తేడా. If you can observe the biblical text a little closer, this is what you get. The temple called heavens and earth. భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిరం. ఆ మందిరంలో you are his image. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీంతో మీకు కొంచెం అర్థమవుతుంది. నేను చదివినటువంటి వాక్య భాగానికి దీనికి అసలు ఏంటి కనెక్షన్? కరోనా వచ్చిన సమయంలో నేను నా భార్య ఒక రూమ్లో ఉంటున్నాను. ఒక రూమ్లో నేను, ఇంకొక రూమ్లో నా భార్య. మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవాలి, కానీ మధ్యలో గోడ ఉంది. ఎలా చూసుకుంటాం? అందరూ అలాగే అన్నారు, అంటే ఫోన్ పెట్టి మనం ఫోన్లో మాట్లాడు అవసరం లేదు. నేనేం చేశానంటే, నా భార్య ఉన్న రూమ్కు నేనున్న రూమ్కి మధ్యలో ఒక యాంగిల్డ్ మిర్రర్ పెట్టాను. ఇట్స్ ఎన్ యాంగిల్ మిర్రర్. ఒక కోణంలో ఒక అద్దం పెట్టాను. నేను అద్దంలోకి చూస్తే నా భార్య కనిపిస్తుంది. అమ్మ ఉంది, మధ్యాహ్నం ఇంటికి తెలిసి అన్నం పెడతాడు అన్న ధైర్యం నేను చచ్చిపోతున్నాను. నా భార్య అద్దంలోకి చూస్తే నేను కనిపిస్తాను. ఇది ఇంకా పోలేదు, ఇది నువ్వు ఎక్కువ మాట్లాడేసాడు, దేవుడికి నోరు మూసేట్టు చూసావా, సంతోషం. దాట్ ఈస్ వాట్ హ్యూమన్స్ ఆర్. మనుషుల యొక్క పర్పస్ అదే. That is the purpose of humans. When God looks at humans, He should see the entire world and how His rule is on the earth. ఈ ప్రపంచంలో ఆయన యొక్క రాజ్య నిర్మాణం, ఆయన నిర్మించినటువంటి ఈ తను వచ్చి నివాసయోగ్యముగా చేసుకోవాలనుకున్నటువంటి ఈ మందిరం ఎలా ఉందో మనిషిని చూస్తే కనిపించాలి. అదే ప్రతిమ అంటే, అదే ప్రతినిధి అంటే, అదే ప్రతిబింబం అంటే. ఈ ప్రపంచమంతా మనిషిని చూసినప్పుడు దేవుడు కనిపించాలి. Your job is to reflect God and His qualities. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. That is the purpose of humans. మనుషులను ప్రభువు చేసింది అందుకు. మనిషిని మనిషిగా చేశాడు. కానీ మనిషి అన్నాడు, కుదరదు, నేను దేవుడిని అవుతాను. హిందీలో ఒక సామెత ఉంది, ధోబికా కుత్త నా ఘర్గా నా ఘా, ఆస్మాన్ సే ఉతరా అధర్ మే అట్కా, లేదా ఖజూర్ మే అట్కా. పైనుంచి ఏమనుకున్నాడు, నేను దేవుడు అవుతాను అనుకున్నాడు. అటు మనిషి కాలేకపోయాడు, అటు దేవుడు కాలేకపోయాడు. సంపూర్ణంగా మనిషిగా బ్రతకలేకపోతున్నాడు, దేవుడు అవ్వలేకపోయాడు. కానీ మతం నిన్ను దేవుడిని చేస్తా అని చెప్తాడు. మతం నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్తాడు.
మతం ఇంకేదో చెప్పాలి. కొంచెం జాగ్రత్త, అక్కడికి వెళ్ళింది అది కొంచెం డేంజరస్, దాన్ని పోలి అది మీ బ్యాగ్స్లో అక్కడ ఇక్కడ దూరకుండా చూడండి. సో మీకు 25 నేను మాడింది, సారీ, లేకపోతే ఒక స్టాండ్ పెట్టేయండి, నాకు ఇబ్బంది ఉండదు. ఇఫ్ సంబడి కెన్ హెల్ప్ యూ విత్ స్టాండ్. సో గాడ్ made you a representative to rule over this world, whereas you made religion to rule over you. God's system is you are his representative as parents to this world. ఈ ప్రపంచానికి తల్లిదండ్రులను పోలినటువంటి స్థితిగతులు మానవులకు ఇస్తే, మనిషి నేను తల్లిదండ్రులను పోలినటువంటి స్థితిగతులుగా నువ్వు చెప్తే ఉండాల్సిన అవసరం నాకేంటి అని దేవుడిని తిరస్కరించాడు. దేవుడిని తిరస్కరించినటువంటి మానవుడి యొక్క పర్యవసానమే పతన స్థితి. ఆ పతన స్థితి యొక్క పర్యవసానమే విగ్రహారాధన. ఆ విగ్రహారాధన యొక్క పర్యవసానమే మరణం. మనిషి దేవుడు జీవమునకు అధిపతి, జీవాధిపతి అయిన దేవుడిని తిరస్కరిస్తే మరణమును సంపాదించాడు కష్టపడి. That is what Romans says. రోమీయులకు రాసిన పత్రిక అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? పాపము వలన వచ్చు జీతము మరణం. What is the sin? The sin is rejection of God. దేవుని రిజెక్ట్ చేయడం. Telling God that I want to be in your place. నేను నీ ప్లేస్కి వస్తాను. పోనీ సాధించగలిగామా? నో. 33 రాలేదు. ఏమన్నా అటు మనిషిగా బ్రతకలేకపోయాం, ఇటు దేవుడు కాలేకపోయాం. That is the situation of humans. But is that the summary? No. అంతేనా? అయిపోయింది అంతటితో? No. ఇంకా ఉంది. అది బాకీ. ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణత వైపుకు మనల్ని నడిపించడం కోసం He did not leave you as orphans. మనలను ఆయన సంఘముగా నిర్మించడానికి వెనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన ఈ తోటలో మనం కోల్పోయినటువంటి అధికారం, తోటలో మనం కోల్పోయినటువంటి ప్రతినిధి, తోటలో మనం కోల్పోయినటువంటి ప్రతిబింబముగా ఉంటాం. తోటలో మనం కోల్పోయినటువంటి ఆయన యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్, తోటలో మనం ఆయన స్వరూపము మరియు పోలిక అని చెప్పిన మన ఇమేజ్కు డెంట్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ సో దట్ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన మానవ సంస్కృతులలో ప్రమేయం చూపిస్తూ రావడానికి గల కారణం ఏంటి అంటే, హీ వాంట్స్ టు బ్రింగ్ యూ బ్యాక్ టు ద ట్రూ హ్యూమన్నెస్. నిజమైన మనుష్యత్వం వైపుకు నిన్ను తిరిగి పిలుచుకుని రావాలి, నిన్ను తిరిగి ఒక నిర్మాణం చేయాలి అని ఆశపడుతున్నాడు. The purpose of Bible or the anthropological structure of Bible, it is not theological actually, it is anthropological. Anthropological అంటే మనుష్య శాస్త్రం. దేవుడు రాసినటువంటి మనుష్య శాస్త్రం బైబిల్. And what is the purpose? The purpose is God wants to come and dwell among us. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయాలి అని ఆశపడుతున్నాడు. దేవుడు వచ్చి నివాసం చేయాలి అనుకుంటున్నటువంటి ఈ మనుష్య సమాజాన్ని ఒక నిజమైనటువంటి మనుష్య సమాజముగా తీర్చిదిద్దాలి, నిజమైనటువంటి మందిరముగా తీర్చిదిద్దాలి అని ఆశపడుతున్నాడు. Can somebody turn your Bible to Revelation chapter 21? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వైపు చూద్దాం. ప్రకటన గ్రంథం 21. అంతట నేను క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిని చూచితిని. This is what we are looking for. We are not looking to escape this world and go somewhere else. ప్లేటో చెప్పినట్లుగా ఈ ప్రపంచాన్ని మనం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు బైబిల్ యొక్క సారాంశం. బైబిల్ యొక్క సారాంశం దేవుడు తన సన్నిధి కారణం చేత, తన సన్నిధి ముఖకాంతి చేత ఈ ప్రపంచములను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా ఆయన చేయబోతున్నాడు. He is rebuilding his temple. He is rebuilding ఆయన భవనాన్ని, తన భవనాన్ని మళ్ళీ నిర్మిస్తున్నాడు, పునర్నిర్మిస్తున్నాడు. ఎందుకంటే మనిషి దాన్ని కోల్పోయాడు. మేము క్యాథలిక్ కుటుంబాలు పెరిగాం. మా అమ్మ మమ్మల్ని క్యాథలిక్స్గా పెంచింది. యాక్చువల్గా మా అమ్మ బ్యాక్గ్రౌండ్ క్యాథలిక్ కాదు, మేము ఎస్పీజీకి చెందిన వాళ్ళం.
సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్. ఇంతకు ముందు దాన్ని SPCK అని పిలిచేవాడు, సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్. వారు మెల్లిమెల్లిగా మా క్యాథలిసిజం వైపు అట్రాక్ట్ అవ్వడం కారణం చేత క్యాథలిక్గా వీళ్ళు మమ్మల్ని కూడా ఆరోగ్య స్వామి, అంతోని స్వామి టైప్ మాకు ఆ పేర్లే పెట్టించింది. మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి వేళాంగని అని ఒక ఊరు ఉంటుంది తమిళనాడు, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి సముద్రం దగ్గర ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ జగ్స్ వగేరా కొంటారు. సరే వీళ్ళు ఆడుకుంటారని చెప్పి మంచి ఉప్పు చెప్పుకొని బాగా దానికి ఇంకా మాట్లాడుతుందా ఒక్క 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. కానీ మంచిగా ఉప్పు చేప ఉండడానికి తయారు చేస్తూ ఉంటాను. కూడా మీరు ఆడుకొని రాకండి అంటే నేను మా అన్న కలిసి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళాను. ఆడుకునే సమయంలో సముద్ర ఒడ్డున ఏం ఆడుకుంటాం చెప్పండి? అలా వస్తూ ఉంటాయి. We build sand castles. ఇసుకతో మిద్దెలు మెడలు కడతాం. నాకు తెలుసు ఏం చేయాలి దాంతో తర్వాత కడతాం. మా అమ్మ అక్కడి నుంచి కేకేస్తుంది, రే చేపలు రెడీ అంటే మాకు ఇక్కడ ఏమవుతుంది, కడుపులో ఎలుకలు పరిగెడతాయి. అప్పుడు మేము కష్టపడి కట్టిన ఈ క్యాసల్స్ ఏం చేయాలి, పరిగెట్టుకుంటూ వచ్చి దాన్ని దూకి దాన్ని సర్వనాశనం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి కాలు చేతులు కలిపి మళ్ళీ చేపలు తినాలి. For some people, for these religious mindsets, ఈ మత పారవశ్యంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులకు మన దేవుడు కూడా అలాగే అర్థమవుతాడు. He built this heavens and earth and one day he will burn them. దానికి పేతురు గ్రంథంలో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. బట్ వాట్ ఈస్ ఇట్? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రకటన చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. అయితే ఆయన ఏం చేయబోతున్నాడు? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోవును. అంటే ఏమిటి? దానిలో ఉన్నటువంటి మానవుడు దేవుడిని రిజెక్ట్ చేయగా సంపాదించుకున్నటువంటి ప్రతి అక్రమము, ఎవ్రీ డిస్ఆర్డర్, ఎవ్రీ సిన్, ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ మేడ్ సిస్టమ్స్, మ్యాన్ మేడ్ ఆర్గనైజేషన్స్ లైక్ కులం, మతం, ప్రాంతం, భాష, ప్రతి ఒక్కటి, ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి బర్న్డ్ అవే బికాజ్ ఈస్ గోనా మేక్ ఇట్ న్యూ వరల్డ్, న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. He's going to transform this world for you and for me. మన కోసం ఈ ప్రపంచాన్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. That is what Jesus is doing. ఇప్పుడు సింహాసనాసీనుడైన వాడు అక్కడ కూర్చుని 5వ వచనం, ఇదిగో నేను సమస్తమును క్రొత్తదిగా చేయుచున్నాను, నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకముయు నిజమైనవి కనుక వ్రాయమని వారితో చెప్పాను. సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచుతుంది. సో మన ప్రయాణం తోటలో మొదలైంది. తోటలో we messed it up. We totally messed it up. But God is taking us to a city that is set upon a hill, a city that is bright, a city that is full of His presence. అక్కడ మనకు వెలుగు కోసం కొత్తగా లైట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. Because ఆయన ముఖ కాంతి మన మధ్య ఉంటుంది. We will dwell in His presence. We will dwell in the countenance of His face. అది మన మొదటి ప్రయాణం. రెండవది, మన ప్రయాణం బానిసత్వం నుండి రాజ్య నాయకత్వం. But these are the concepts that the Christian community or the Christian church for some reason has neglected. కొన్ని కారణాల చేత నెగ్లెక్ట్ చేశారు. అందుకే I'm trying to, in these 25 years of jubilee for you, I want to remind you what is the purpose or what road have you taken. మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటి అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయంలో మనము దేవుడిచ్చేటటువంటి స్వాతంత్రము, ఆయన ఇచ్చేటటువంటి ఆయనకు బానిసత్వం, ఆయన బిడ్డలం, ఆయన ప్రతినిధి, ఆయన ప్రతిబింబం అన్నటువంటి ఐడియాను జీర్ణించుకోలేకపోయి మాకు నీ క్రింద
నీ సేవకుడిగా, నీ బిడ్డగా, నీ ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఆటోనమీ కావాలి అని అన్నాం. కానీ నిజానికి మనం కోరుకున్నటువంటి ఆటోనమీ, మనం కోరుకున్న ఆటోనమీ దట్ we desired or we wanted by rejecting God is slavery to the world. మనం కోరుకున్నటువంటిది స్వాతంత్రం, కానీ మనకు వచ్చింది ఏంటి? బానిసత్వం. ఏంటో బానిసత్వం? మనిషి ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్. దేవుడు రిజెక్ట్ చేశాడా? రిజెక్ట్ చేయగానే ఏమన్నాడు? అంతకు ముందే జస్ట్ ఒక ఆ చాప్టర్ ముందే ఏమన్నాడు? అది పాట బైబిల్, అది ఒక పద్య రూపంలో రాశారు. నా బాంసంలో ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ఇన్ ది వరల్డ్ ఈ సాంగ్ బై ఆదం బాబా. అండ్ హి sang. అండ్ అయిపోయిన వెంటనే దేవుడు రిజెక్ట్ చేసిన వెంటనే ఏమన్నాడు? ఇదిగో నువ్వు ఇచ్చాక తీసుకొచ్చి ఇచ్చింది అడగొట్టింది అని చెప్పాడు. The system of ruling over each other, it was never a system that God gave us. He gave us a system of equality. He gave us a system of coordination. He gave us a system of flourishing together. He gave us a system of dominion together over this world as parents. తల్లిదండ్రులాగా ఏలండ్రా అని స్త్రీ పురుషులకు అధికారంతో కూడినటువంటి, రాజ్యాధికారంతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తే, దేవుణ్ణి రిజెక్ట్ చేయని కారణం చేత ఇదిగా నువ్వు తెచ్చాగా అని ఈయన సటైర్లు, ఆమె ఇంకొక సటైరు, ఒకరి మీద ఒకరికి వైరం, వారికి పుట్టిన పిల్లలు ఒకరినొకరు చంపుకోవడం, కొద్ది సంవత్సరాలకే ఒకరు సరిపోదన్నట్లు ఇంకొక 10 మందిని పట్టుకొచ్చుకోవడం. అలా సివిలైజేషన్స్ స్టార్టెడ్ బిల్డింగ్ సేయింగ్ ఐ యామ్ ద కింగ్, నేను రాజును అని మనిషి తన సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ? నిమ్రోదు సమయం ఎవరినైతే ఎన్నుకున్నాడు దేవుడు? నోవహుని ఎన్నుకున్నాడు. మెసొపొటేమియా ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాం. ఐగుప్తు లేదా ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎవరిని ఎన్నుకున్నాడు? ఇస్రాయేల్, మోసెస్. ఆ తరువాత వచ్చినటువంటి బబులోనియన్ ఎంపైర్ ఎవరిని ఎన్నుకున్నాడు? కాబట్టి ఇస్రాయేల్ ఎన్నుకున్నాడు. ఇస్రాయేల్ రాజ్యం పోద్ది. ఆ తర్వాత వచ్చినటువంటి కింగ్డమ్ గ్రెకో రోమన్ ఎంపైర్ ఎవరిని ఎన్నుకున్నాడు? మన ప్రభు, మన రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్స్. నో 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 మనిషి, యు ఆర్ జస్ట్ ఎ మ్యాన్. యు నీడ్ టు నో దట్. యు నీడ్ టు నో దట్. ఒకసారి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. మైక్ పట్టుకున్నారమ్మా మీరు చదవడానికి కదా? మీరు చదవండి. 3వ వచనం నుంచి చదవండి. గట్టిగా చదవాలి, అందరికి వినబడేటట్టు చదవాలి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసినటువంటి నీ చేతి పనులను చూసినప్పుడు నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడే పాటివాడు. నీవు వాడిని ఏం చేశావు? చదవండి చదవండి, పర్లేదు చదవండి. నీవు వాడిని ఏం చేశావు? దేవుని కంటే వాడిని, దేవదూతల కంటే అని ఉందా అక్కడ తెలుగులో? రైట్. ఎలోహిం అన్న పదం అక్కడ వాడారు. దేవుని కంటే కూడా రాయొచ్చు. దేవుని కంటే, దేవదూతల కంటే, పడద్రోయబడినటువంటి శక్తుల కంటే కొంచెం తక్కువగా చేసి ఏం చేశావు? మహిమా ప్రభావం చేత వాడికి కిరీటమును ధరింపజేశావు. యు మేడ్ హ్యూమన్స్ యాజ్ కింగ్స్ ఓవర్ దిస్ వరల్డ్. కానీ బికాస్ హ్యూమన్స్ రిజెక్టెడ్ గాడ్, వాళ్ళు ఏమయ్యారు? బానిసలయ్యారు. Now they are under the power and authority of the fallen gods and goddesses of this world, fallen angels of this world. ఈ ప్రపంచంలో దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి దేవీ దేవతల యొక్క ప్రభావం క్రిందికి వచ్చారు. That's the story of Nimrod. That's the story of Abraham. That's Mesopotamia. That's the story of Egypt. That's the story of Babylon. That's the story of even Israel. And that's the story of Greco-Roman Empire. Man thinking, I am the king. But God said, no, I am the king. నేను రాజును. కోరలు వంచాడు ఎవరివి? నిమ్రోదు. పళ్ళు రాలుకుంటాడు ఎవరివి? మెసొపొటేమియా. లెట్ మై పీపుల్ గో అన్నాడు. ఎందుకు? నా మందిరములో వారు ఆరాధన చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
ఇట్స్ ఆల్ అబౌట్ మీరు నిర్మించుకున్నటువంటి ఈ భవనం, అలాగే ఆయన నిర్మించుకున్నటువంటి భూమి ఆకాశముల భవనం. ఆ భవనంలోకి దేవుడు మనుషులను తిరిగి నిజమైన మనుష్యత్వం వైపుకు ఆహ్వానించేటటువంటి క్రమంలో ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు, లెట్ మై పీపుల్ గో, నేను పంపిను అన్నాడు. అవునా, అలిగావా, బొంగమూతి పెట్టావా, చూద్దు కానీ అన్నాడు. 10 రకాలైనటువంటి దేవీ దేవతలు, 10 రకాలైనటువంటి శక్తుల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఇశ్రాయేలును ఆ 10 రకాలైనటువంటి తెగుళ్ళ చేత విడిచాడు. ఎవరిని? ఫెరోన్, the God of most supreme అని పిలుచుకున్నాడు. ఫెరోన్ అంటే అర్థం ఏంటంటే he is the top God. 10 దేవీ దేవతలు ఉంటే 9 ఒక సెట్ అయితే ఫెరో ఒక్కడే ఒక సెట్. ఐ యామ్ ద కింగ్ అని అంటే కాదు, ఎవర్ గో, లెట్ మై పీపుల్ గో అన్నాడు. ఈ ప్రార్థన గద్దరెక్కల మీద మోసుకుని వచ్చినట్లు తన పిల్లలను మోసుకుని వస్తే వీళ్ళు అన్నారు, కాదు నాకు నువ్వు వద్దు కానీ మాకు ఈ లోకంలో ఎలాగైతే అందరికీ రాజు ఉన్నాడో మాకు అట్లే రాజు కావాలి అన్నాడు. అవునా, కావాలా, తీసుకుందాం కానీ అన్నాడు. నేను కదా నీకు రాజు, ఐఎమ్ కింగ్, నేను కదా నీకు కాపురిని, నేను నీ భర్తని, నేను నీ ప్రియుడిని, నేను నీ తండ్రిని, ఐఎమ్ యువర్ ఫాదర్. నో, అదంతా బాగుంది, వినడానికి బాగుంది, కానీ మాకు రాజు కావాలి. ఎలాంటి రాజు కావాలి? అందరికీ ఎలా ఉందో, ఈ లోక మర్యాదలో ఎలా ఉందో అలాంటిదే కావాలి. సో మ్యాన్ Israel that is chosen for the redemption of this world, ఈ ప్రపంచాన్ని విముక్తి వైపుకు నడిపించడానికి ఇశ్రాయేలు ఎన్నుకుంటే ఇశ్రాయేలు కూడా ఈ లోక మర్యాదనే ఎన్నుకుంది. నాకు ఇదే కావాలి, అవునా, తీసుకో. So man by definition rejects God so that he can rule over another man. ఇంకొక మనిషి పైన మత రూపంలోనూ, ఆధ్యాత్మికత రూపంలోనూ, టెక్నాలజీ రూపంలోనూ, మీడియా రూపంలోనూ, ఫ్యామిలీ రూపంలోనూ, రక్షణ రంగం అనే రూపంలోనూ, ఇచ్చకపు మాటలు అనే రూపంలోనూ, ఇచ్చి పుచ్చుకోవటం అనే రూపంలోనూ, శూరత్వముతోనూ, డబ్బు చేతను, లూటీ సొమ్మును పంచడం ద్వారాను, విగ్రహారాధన ద్వారాను, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద మోడల్స్ దట్ యూ కెన్ సీ ఇన్ డేనియల్ చాప్టర్ 11. దానియేలు 11 గ్రంథంలో ఈ మోడల్స్ అన్ని చూస్తారు. మీరు ఎవరు ఒకరిపైన ఎలా రాజ్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీస్ ఆర్ ద మోడల్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ మోడల్స్ టుడే ఇన్ అవర్ చర్చ్, మన సంఘాల్లో కూడా అవే మోడల్స్. We try to rule over people, బానిసత్వం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయుట. ఏంటి ఆయన గుణాతిశయము? నా నామము నిమిత్తం. ఆయన ఏమన్నాడు? దేవుడితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకునలేదు, కానీ ఆయన దాసుని స్వరూపమును ధరించాడు. His ways are different. Your king is a king not because he comes with a sword, not because he throws bombs at you, not because he believes over you. చాలా మంది యంగ్ పీపుల్తో నేను పనిచేస్తుంటాను, ముఖ్యంగా జెన్ జీస్. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకున్న ప్రధానమైన ఆక్షేపం ఏంటో తెలుసా? మనం ప్రకటించే సువార్త వాళ్ళకి ఎలా కనిపిస్తుందో, ఎలా వినిపిస్తుందో తెలుసా? ఒకసారి చెప్తాను. 25 years of your journey, I don't know how many times your young people listen to gospel in this way. I hope it is not. But generally, ఎలా వింటున్నారు యంగ్ పీపుల్ అంటే, God is a bully. He is so angry at me. He wants to kill me. He wants to punish me because I did some small wrong things. And now, because God is trying to kill me, Jesus came in between. He died and I'm going to heaven. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు నా మీద, నేనంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు, నన్ను ఎప్పుడు వేసేద్దామా అని కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. అయితే కత్తిలో అనంగానే వేసుకొని వచ్చి మధ్యలో తలకాయ పెట్టాడు, ఆయన సిలువెక్కాడు, నేను పరలోకం ఎక్కాను. ఇది మనం చెప్పేటటువంటి సువార్త యొక్క ప్యారడీ. This is how young people are understanding it. But unfortunately, that's not what it is. God loves you. God is so much in love with you that He sent His own Son
to save you from the clutches of this world. ఈ లోక మర్యాద నుండి, ఈ లోక బానిసత్వం నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి విలువల నుండి మిమ్మల్ని ఏర్పరచి వేరుపరచి క్రీస్తు స్వభావంలోనికి, ఈ ప్రపంచాన్ని ఏదే రాజులుగా తయారు చేయడానికి ఆయన మీ దగ్గరికి తన మార్గంలో వచ్చాడు. వాట్ ఈస్ ద వే? ఆయన తన పైవస్త్రం విప్పేస్తారు. కట్టుకట్టుకుని కొట్టడానికి రాదు. పైవస్త్రం విప్పేసి తువాలు కట్టుకుని చేతిలో బేసిన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి క్యాన్ ఐ వాష్ యువర్ ఫీట్ అని అంటాడు. మీ కాళ్ళు కడిగినా? దిస్ కింగ్డమ్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ ది బాక్స్. It is totally out of the systems of this world. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సిస్టమ్స్ కంప్లీట్ ఆపోజిట్ సిస్టమ్ ఈ సిస్టమ్. అండ్ ఈ సిస్టమ్ ప్రేమకు సంబంధించింది, ఈ సిస్టమ్ ఆప్యాయతకు సంబంధించింది, ఈ సిస్టమ్ పరస్పర క్షమాపణకు సంబంధించింది. ఈ సిస్టమ్ బానిసత్వము నుండి రాజ్య నాయకత్వం వైపుకు ప్రయాణం చేయడానికి పెట్టే ఒకే ఒక్క ఆంక్ష. The only condition that this system or this kingdom gives you is, if you want to rule over this world, if you want to be a leader, serve people. సేవ చేయండి. 25 ఏళ్ల మీ ప్రయాణంలో is there anybody sitting here? ఎవరైనా ఇక్కడ కూర్చున్నారా? I want to serve the Lord. Anybody? You don't have to raise your hands, you don't have to lift up, stand up or whatever. If you are thinking in your heart, I am speaking to you now. నీ హృదయంలో ఒకవేళ నువ్వు ఇలాంటి తలంపులు కలిగి ఉంటే నీతో మాట్లాడుతున్నాను. God is interested in you. God wants you to serve Him. But the models that you are seeing, నువ్వు చూస్తున్న మోడల్స్ యూట్యూబ్లో, టెలివిజన్లో, క్రిస్టియన్ వరల్డ్లో, క్రిస్టియన్డంలో, క్రైస్తవ మందిరాలలో, దట్ ఈస్ నాట్ ద మోడల్ దట్ జీసస్ ఈస్ లుకింగ్ ఫర్. యేసు ప్రభు నీ నుంచి కోరుకుంటున్న మోడల్ అది కాదు. అది ఈ లోక రాజ్య మర్యాద, డామినేషన్, కాస్ట్ బేస్డ్ డివిజన్, ఇచ్చకపు మాటలు, ధనం, అందం, చదువు వగేరా 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 వగేరా. కూర్చొని ఒకవేళ నువ్వు ఆలోచిస్తుంటే 25 సంవత్సరాలు ఈ మందిరంలో పుట్టి పెరిగాను, ఆశీర్వదించబడ్డాను, దేవుడి కోసం పని చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఏమీ లేవు. గాడ్ భూమి ఆకాశంలో ఆయన బాబు దానిపైన నిన్ను అధికారం చేయాలనుకుంటున్నాడు. Come work for this king. Come serve this king. నీకు గలవిచ్చాడా? పాడు. చేతులు ఇచ్చాడా? పని చేయి. కాళ్ళు ఇచ్చాడా? పరిగెట్టు. బుద్ధి ఇచ్చాడా? వ్యూహం వేయి. సాంకేతిక నిపుణతలు ఇచ్చాడా? దాంతో దేవుని పరిచర్య చేయి. ఆ పరిచర్య, ఈ ప్రయాణం కేవలము సినగోగులో మాత్రమే కాదు. సినగోగు అంటే 4 గోడల మధ్య జరిగేటటువంటి పరిచర్య. రాజ్యం గురించి మాట్లాడుతున్నాను, ఎక్లీసియా గురించి మాట్లాడుతున్నాను. ఎక్లీసియా అంటే మనుషులు. ఆయన నిర్మించే భూమి ఆకాశములు అనేటటువంటి కొత్త ఆకాశము, కొత్త భూమి అనేటటువంటి ఆ మందిరంలో నువ్వు నేను మనమే ఆయన మందిరం. ఆయన తొలుస్తున్నటువంటి శిల్పికారి అయి తొలుస్తూ ఉన్నటువంటి మందిరం మనమే. మీరు ఏర్పరుచుకున్నటువంటి పత్రిక ఒకడు కట్టాడు, కానీ పునాది వేసింది నేనే. ప్రతి మనుష్యుడు ఆ పునాది పైన ఎలా కడుతున్నాడో చూసుకోవాలి. కూర్చున్నటువంటి మీరు కట్టడానికి ఒకవేళ పిలువబడుతున్నాడు, ప్రభు మిమ్మల్ని అలా పిలుస్తున్నాడే. దేవుని సంఘము పరిచారకుల కోసం వెయిట్ చేస్తాడు. దేవుని సంఘము పరిచారకుల యొక్క పని కోసం వెయిట్ చేస్తాడు. దేవుని సంఘములో పరిచారకులను అడ్డుకునేటటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచన విధానం ఉన్న వారు కొద్ది రోజులకు నశిస్తారు.
తగ్గింపు కలిగినటువంటి, దీన మనస్సు కలిగినటువంటి, సేవాభావము కలిగినటువంటి, క్షమించగలిగినటువంటి, సమానత్వం ఇవ్వగలిగినటువంటి ఈ ఆశావాదం, ఈ ఫ్రీడమ్ God is extending to you. ఇది రెండవ మాట. మొదటిది, you are traveling from తోట నుండి నగరం వరకు. రెండవది, బానిసత్వం నుండి స్వతంత్రం వరకు. మూడవది, మరణం నుండి జీవం వరకు. That is the travel that you are in. That's the road that you have taken. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, ఒక చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇది కాక నిత్యము బ్రతికేట్లుగా నిత్యము జీవమును స్వతంత్రించుకొను. మనం కోల్పోయింది జీవం, మనం సంపాదించుకుంది మరణం. తోటలో మరణం సంపాదించుకున్నాము. ఆయన నగరములో ఎప్పటికీ ఏ కరోనా, ఏ బ్యాక్టీరియా, ఏ యాక్సిడెంట్, ఏ గురుత్వాకర్షణ శక్తి, ఏ బుల్లెట్, ఏ బాంబు చంపనటువంటి జీవితం. శరీరం ఎప్పటికీ నశించిపోని శరీరం. ఇట్ ఈస్ నాట్ సమ్ స్పిరిట్స్ బౌన్సింగ్ హియర్ అండ్ ఏదో కొన్ని ఆత్మలు ఇక్కడ అక్కడక్కడ ఉంటాయి అనుకుంటున్నాం. కొత్త ఆకాశం, కొత్త భూమి లాంటి మిమ్మల్ని నేను చూస్తాను, మీరు నన్ను చూస్తారు, మనం ఒకరినొకరు గుర్తుపడతాం. నువ్వు వచ్చేదన్నా అని అడుగుతారు మీరు నన్ను. ఎస్, అవునండి, మీరే అనిపిస్తుంది, నేను చెప్తాను నేను. దాట్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఇట్స్ ఎ రియల్ వరల్డ్. ఇట్స్ ఎ రియల్, హీస్ గోయింగ్ టు గివ్ us real bodies. That is what resurrection means. యేసుక్రీస్తు మీకు ఇస్తున్నది ఏదో చచ్చిపోతే ఎక్కడికో వెళ్ళిపోయేటటువంటి ఒక కొత్త లోకం కాదు. యేసుక్రీస్తు మీకు ఇస్తున్నటువంటిది resurrected bodies. You will be as beautiful, much more beautiful than what you are today. You will be as powerful and much more powerful than what you are today. మత్తయి సువార్త 25. మీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోతారు. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనని యోహాను 3:15, 3:16. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించను. ఎవరైనా కూర్చున్న వారిలో ఈరోజు ఈ మందిర ప్రాంగణంలో you have been part of this fellowship for about 20 years. Maybe పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, సండే స్కూల్ ఇక్కడే, యూత్ ఫెలోషిప్ ఇక్కడే, అంతా ఇక్కడే. But you don't know this king yet. ఇంకా ఈ రాజుతో పరిచయం లేదా? Let me invite you. This is not just a religious invitation, my brother. ఏదో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికంగా ఏదో, no, this is a practical relationship that I'm calling you to. Meet this king. రాజుతో పరిచయం పెట్టుకో, పనులైతాయి. He will transform your life and he will give you a life that you will never forfeit. Final గా మనుష్య నిర్మితమైనటువంటి ఆలయం నుండి దేవుడి నిర్మితమైనటువంటి ఇంటి వైపుకు మనం ప్రయాణం చేస్తున్నాం. దేవా, నువ్వు మా మధ్య ఉండు అని అంటే ఆయన అన్నాడు, ఓకే, ఐ విల్ బి విత్ యూ. మీరు చదివినటువంటి మొదటి వాక్య భాగం, మీరు లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదింపబడతారు, బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదింపబడతారు, విత్తిన చోట ఆశీర్వదింపబడతారు, పెట్టని కోటలలో కట్టని కోటలలో జీవిస్తారు, మీరు నాటని ద్రాక్ష పళ్ళు తింటారు. బికాస్ నేను ద కింగ్, నేను ఇస్తా మీకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఏ రాజు అయితే తీసుకొచ్చాడో ఆ రాజును మీరు అడిగినప్పుడు వీరికి అన్నాడు, సరే, నిబంధన మందసంతో పాటు నేను ఉండవలసినటువంటి గుడారమును మోసుకొని తిరగండి అని అన్నాడు. యూ షల్ బి కాల్డ్ పీపుల్ ఆఫ్ టెంట్స్. గుడారములకు సంబంధించిన ప్రజలు అని మీరు పిలువబడతారు. అబ్రహాము అదే అన్నాడు, నేను గుడారములకు సంబంధించిన ప్రజలు. అందుకే ఇంతకుముందు మనం చదివినటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో మేము యాత్రికులం. బికాస్ we identify ourselves to hold your presence and walk. పగటిలో మేఘ స్తంభముగా మా మధ్యకు వచ్చావు, రాత్రిలో అగ్ని స్తంభముగా మా మధ్యకు వచ్చావు, నీరు దాహం అవుతుంది అని అంటే నీరిచ్చు బండగా మా మధ్యకు వచ్చావు. ఎవ్రీ సింగిల్ టైం మారాను మధురంగా మార్చడం మొదలుకొని నెహుష్టాను నిలబెట్టేంత వరకు. నెహుష్టాన్ అంటే ఏమిటి? పాపకరమైన సర్పములు కరిచినప్పుడు
మోషే ఏర్పరిచినటువంటి ఇత్తడి పాము, ఆ ఇత్తడి సర్పాన్ని తేరగా దానించి చూచిన ప్రతి వాడు రక్షింపబడినట్టు, ఆయన సన్నిధి వచ్చింది అని చెప్పినట్లుగా వారికి ఇచ్చినటువంటి ఈ రక్షణను మర్చిపోయినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు చేస్తున్నటువంటి ప్రమాణం ఏమిటి అంటే, దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, ఐ షాల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం దాని గురించే చెప్తుంది. యెషయా గ్రంథం 39 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 40 నుంచి ఆఖరి అధ్యాయం వరకు ఇదే చెప్తుంది. నేను వస్తాను, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. బెత్లెహేము, మీకా గ్రంథం, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి వంశములలో నువ్వు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలు ఎలబోవాడు మీలో నుంచే వస్తాడు. ఐ షల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యు. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఒకరోజు ప్రభు యేసు క్రీస్తు పస్కా దినమును ఎన్నుకొని ఆ పస్కా దినమున తన శిష్యులను కూర్చోబెట్టి వారికి భోజనం ఇచ్చి చెప్పాడు, ఐ యామ్ హియర్, నేను వచ్చేసాను. దానికి ఒక థియరీ చెప్పలేదు, దానికి కత్తి సాము చేయలేదు, కర్ర సాము చేయలేదు, భోజనం పెట్టాడు. మై బ్రదర్, మై సిస్టర్, దిస్ మార్నింగ్ let me draw a couple of implications from the text. మొదటి పేతురు 2వ అధ్యాయం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులర్పించు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న సజీవమైనటువంటి రాళ్లుగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఎలా కట్టబడుతున్నాం అంటే, నూతన నిబంధనలోనికి ప్రవేశం, క్రీస్తు నిబంధనలోనికి ప్రవేశం, ఆయన జీవన విధానములోనికి ప్రవేశం, కలిసి భోంచేయగల మనసు, ఒకరినొకరు పరిచర్య చేసుకోగల మనసు, ఒకరినొకరు క్షమించుకోగల మనస్సు, ఒకరి పాపములొకరు మన్నించుకోగల మనస్సు, ఒకరి పట్ల ఒకరు దాన్ని అంటారు పారదర్శకమైనటువంటి తెరిచిన పుస్తకము వంటి జీవితం. He is inviting you to such a fellowship-based community. అందులో if you look into this world, ఎందుకని 25 సంవత్సరాల పరిపక్వమైనటువంటి ప్రౌఢ దశకు వచ్చినటువంటి సంఘాన్ని ఆయన నిలబెట్టాడు. చుట్టుపక్కల చూడండి, ఫాదర్లెస్ హోమ్స్, తండ్రి లేని కుటుంబాలు, ఫాదర్లెస్ సొసైటీ, తండ్రి లేని సమాజం, ఫాదర్లెస్ నేషన్స్, తండ్రి లేని రాజ్య, ఫాదర్లెస్ వరల్డ్, తండ్రి లేని ప్రపంచం. God wants you to fill that gap. తండ్రి హృదయం కలిగినటువంటి పెద్దన్నలు మత ప్రాతిపదికలో ఉంటారు. పెద్దన్న ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడి కథలో పెద్దన్న ఏం చేశాడు? ఇంటికి బయటే ఉండిపోయాడు, నేను రానన్నాడు, అలిగాడు. ఎందుకు? చిన్న కుమారుడు వస్తే నాన్న పోయి లోపలికి తీసుకొచ్చుకున్నాడు. అది పెద్దన్న వ్యవహారం అంటే అట్లే ఉంటుంది. పెద్దన్న మతం, ఆడిట్లా ఈడిట్లా కోడుకుంటుంది, ఈగలు పీయటం, ఆడిట్లా ఈడిట్లా ఇట్లుంది. Is that the reason that you are existing today? No. దానికోసం అనుకుంటున్నాం? No. God wants you to have a heart of a father. తండ్రి హృదయం కలిగి ఈ సమాజాన్ని దగ్గరికి తీసుకోవడానికి. Look into the societies. రోజు ఇంట్లో ఉంటాడు, బట్ absence of father. ఇంట్లోనే ఉంటాడు, కానీ ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అబ్సెన్స్ ఆఫ్ ఫాదర్ ఏం చేస్తుంది అంటే పిల్లల్ని చైల్డ్ అబ్యూస్ గురి చేస్తుంది. తండ్రి లేని కుటుంబంలో డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ ఉంటారు, తండ్రి లేని కుటుంబంలో ఆల్కహాలిక్స్ ఎక్కువ ఉంటారు. 87% ఆఫ్ బాస్టన్ స్కూల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఫాదర్లెస్ చిల్డ్రన్. తండ్రి లేని పిల్లలే 87% మంది బాస్టన్ స్కూల్ అంటే చిన్న పిల్లల కారాగారం, అందులో ఉండేది వాళ్ళే. తండ్రి లేని పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళని అప్రిషియేట్ చేసేవాడు లేక ఎక్కువగా యువతకు మల్టిపుల్ రిలేషన్షిప్స్కు ఆకర్షితులవుతారు. ఇలా ఎన్నో సర్వేస్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇఫ్ యూ కెన్ ట్రాన్స్లేట్ దట్ ఇంటూ దిస్ సొసైటీ, దాన్ని కనుక ఈ సొసైటీకి కనుక మీరు ఒకసారి ట్రాన్స్లేట్ చేస్తే, లుక్ ఇన్ టు యువర్ ఫ్యామిలీస్, ఇన్ యువర్ ఓన్ ఫెలోషిప్, ఇన్ యువర్ ఓన్ చర్చ్.
తండ్రి లేని వారి పట్ల నీ హృదయం ఎలా ఉంది? భర్త లేని వారి పట్ల నీ హృదయం ఎలా ఉంది? బలహీనుల పట్ల నీ హృదయం ఎలా ఉంది? అసమర్థంగా ఉన్న వారి పట్ల నీ హృదయం ఎలా ఉంది? Is it a judgmental attitude that you are carrying, or a father's heart that sobs? మైనం కరిగిపోయే హృదయం. సమాజాన్ని చూస్తే, సమాజంలో ఉన్న ఇబ్బందులు చూస్తే, సమాజంలో ఉన్న ఒడుగుడుగులు చూస్తే, God is asking you to travel on a road where you become complete fathers. సంపూర్ణమైనటువంటి మనుష్యత్వం వైపు మీరు రావాలి అని ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ ఉదయకాలం చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయం చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 1-7. వారి యందు నేనును, నా యందు నీవును ఉండవలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చుకున్నాను. God sent Jesus so that you can gain the glory back. నీ ప్రయాణం చీకటి నుంచి మహిమ వైపు, మహిమ కలిగినటువంటి మహిమ ముకుటాన్ని ఆయన నీకు ధరింపచేసి సంపూర్ణమైన మనిషిగా నిన్ను మార్చాలనుకుంటున్నారు. దట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ జీసస్ విజిట్. యేసుక్రీస్తు యొక్క అడ్వెంట్ ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఇదే. మనుష్య సమాజాలను తిరిగి తన నివాస స్థలంగా చేసుకోవడం కోసం, మనుష్య సమాజాన్ని తిరిగి మనుష్యులుగా మార్చడం కోసం, ఆ మనుష్యులుగా మార్చే క్రమంలో సంపూర్ణత వైపుకు సహవాసములో మిమ్మల్ని తీసుకుని రావడం కోసం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ, ప్రతి మనుషునికి బోధించుతూ ఆయన ప్రకటిస్తున్నాం. యువర్ పర్పస్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, 25 years of your journey is to remind humans that you are human. We understand that you are human, and Jesus is here as a best example of humanity, and he wants to make you complete human. సంపూర్ణమైన మనుష్యత్వం వైపు ఆయన నేను పిలుస్తున్నాను. That is the very purpose. And how do you do that? By preaching the word, by teaching the word, by installing the word. That's exactly what he does. 17వ అధ్యాయంలో నీ వాక్యమే సత్యము, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేసి ఉన్నాను. Come on, behold, when you are together, మీరు ఐక్యముగా ఉన్నప్పుడు మీరు నా శిష్యులని ఎంచబడతారు. I have consecrated you in this world. సంపూర్ణత, సత్యవాక్యం, ఆ సత్యవాక్యం ద్వారా వచ్చేటటువంటి సహవాసం, ఆ సహవాసం ద్వారా సంపూర్ణ గ్రహింపు, ఆ సంపూర్ణ గ్రహింపులోనికి మనుషులను ఆహ్వానం పలకడం. That is what your focus is. So let me summarize it. మీ ప్రయాణం ఒక తోటలో నుండి ఒక నగరం వైపు, మీ ప్రయాణం మరణం నుండి జీవం వైపు, మీ ప్రయాణం బానిసత్వం నుండి స్వాతంత్రం వైపు, మీ ప్రయాణం మసకబారినటువంటి మహిమను కోల్పోయినటువంటి మనుష్యత్వం నుండి మహిమామకుతను ధరింపచేసినటువంటి ఎప్పటికీ గతించినటువంటి సంపూర్ణమైనటువంటి మనుష్యత్వం వైపు. With that, let me invite you also to forget these 3 things. ఈ 3 విడిచిపెట్టడం కోసం let me invite you. Number 1, బాధ్యత లేని భక్తి. Number 2, మత ఛాందసవాదం. Number 3, ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం. But finally, let me invite also all of you to focus on ఒక్కదానిపైన ఫోకస్ చేయండి. That is క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సంఘంలో ఉన్న సభ్యులు ఆయనతో కలిసి ఏలికలుగా, పాలికలుగా ఆయనతో కలిసి
పాలించటానికి, దేవుడి రాజ్య స్థాపన జరిగి కంప్లీట్ అయిన తర్వాత, ఆయనతో పాటు వాటిని విస్తరింపచేసిన తర్వాత, ఆయనతో పాటు కలిసి కార్మికులై ఏలటానికి తయారు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, పిలుస్తున్నాడు. యంగ్ పీపుల్, గివ్ యువర్ లైఫ్ టు దిస్ కాజ్. ఈ కాజ్ను మీ హృదయాన్ని చూడండి. ఐ గేవ్ మై హార్ట్, ఐ గేవ్ మై లైఫ్ ఫర్ దిస్ కాజ్ 27 years ago. అండ్ దేవుడు నన్ను నిరుత్సాహపరచలేదు, నిరాశ నాకు ఎప్పుడు ఇవ్వలేదు. హీ ఆల్వేస్ మేడ్ మీ, నన్ను తలగా ఉంచాడు, తొందరగా ఉంచలేదు. అడుక్కునేవాడిగా ఎప్పుడు ఉంచలేదు, అప్పిచ్చేవాడిగానే ఉంచాడు. ఆయన మీకు ఇచ్చు ఈ భూమిలో, ఆయన మీకు ఇచ్చు ఈ ప్రదేశంలో, ఆయన ఇచ్చిన ఈ వాగ్దానంలో, ఇశ్రాయేలు మీరు ఈ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాయే రక్షకుడుగా ఈ భాగ్యం ఎంత గొప్పది. ఈ ప్రయాణంలో నువ్వు తలగా ఉండేందుకు పిలుస్తున్నాడు. తల ఉంచుకుంటే ప్రార్థించుకున్నావు, ప్రభు వైపు చూడాలి. Let me invite you to meet this King. Let me invite you to participate in this new life. Let me invite you for a community life that blesses this world. ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించే ఒక సామాజిక జీవనం వైపు ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ పరిచర్యకు, సేవకు నిన్ను సమర్పించుకోవాలి అని అనుకుంటే, ఈ 25 సంవత్సరాలలో మీ తల్లిదండ్రులు, మీ ముందు నడిచిన వారు చేసినటువంటి పరిచర్య చేత ఇన్స్పైర్ అయి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి అని అనుకుంటే, ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న తలాంతు, నీకున్న గానం, నీకున్న గాత్రం, నీకున్న ఇన్స్ట్రుమెంట్స్ వేసేటటువంటి తలాంతు, నీకున్న వాక్చాతుర్యం, నీకున్న వాక్శక్తి, నీకున్న అధ్యయన శక్తి, ప్రతి ఒక్కదాన్ని ఆయన ఉపయోగించుకోగలరు. నువ్వు స్టేజ్ ఎక్కే చేయక్కర్లేదు. ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ చదువు చదివినా, ఎంత దూరంలో ఉన్నా ఆయన నిన్ను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు. 25 వసంతాలు అయిపోయాయి. ఇంకొక 25 వసంతాలకు కావాల్సినటువంటి సేవకులను ఆయన పిలుస్తున్నాడు. Dedicate your heart, dedicate your life for this cause, my brother, my sister. ఈ రాజ్య స్థాపన మరియు విస్తరణ కొరకు నేను సమర్పించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కృప కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రయాణమును గుర్తు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ మాలో చేసి నువ్వు నిర్మించినటువంటి ఈ మందిరంలో మమ్మల్ని మీరు ప్రతినిధిగాను, ప్రతిబింబంగాను, ప్రతిమగాను ఉంచారు. దానిని కోల్పోయిన మాకు తిరిగి యేసుక్రీస్తులో నూతనమైన, సంపూర్ణమైన మనుష్యత్వాన్ని, మేము కోల్పోయిన ప్రాతినిధ్యాన్ని, అధికారాన్ని, ప్రతిబింబాన్ని, ప్రతిమగా మమ్మల్ని చేసి నిలబెట్టి ఈ ప్రపంచానికి తండ్రుల వారి అని పిలుస్తున్నాం. అంత విశాలమైనటువంటి ఈ గొప్పలో, విశాలమైనటువంటి ఈ పిలుపులో సంఘముగా మా బాధ్యత, వ్యక్తులముగా మా బాధ్యత, మా బాధ్యతను నెరవేరుస్తూ మీకు నమ్మకమైనటువంటి దాసులముగా ఉండడానికి సహాయం చేయండి. మా అనుదినము మీ ముఖ కాంతిలో బ్రతకడానికి సహాయం చేయండి. మా ప్రతి ఊపిరి మీ పరిచర్య కొరకు రుచించుంటూ మా ముందు నడిచినటువంటి వారి యొక్క స్ఫూర్తిని మేము తీసుకునేందుకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. అవును.